అన్యాయం జరిగిందంటూ ఆరాధ్య ఆవేదన. ఈ వీడియో చేద్దాం అనుకునే ముందు చాలా మంది ఆపడానికి వచ్చారు నన్ను మ్యూజిక్ ఫీల్డ్ నుంచి, బికాజ్ మీ కెరీర్ పరంగా పెట్టి నిజాలు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? చాలా ఇండస్ట్రీస్ జరుగుతుంది అండ్ ఎవరు కూడా నోబడీ షుడ్ సఫర్ ఆల్ దట్. పాడుతా తీగ ప్రోగ్రామ్ లో పాటమ్మ తల్లికి అవమానం. సింగర్ సునీతకి అందం ఉంటే చాలా, ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. సాటి ఆడదాన్ని దండం పెడతా బయటికెళ్ళు అని అనాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రతి సాంగ్ కి ఆవిడ దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. వెట్టి చాకరీ చేయాలంటూ కీరవాణి కాంట్రవర్సీ అవసరమా? చాకరీ అనే వర్డ్ వాడారు అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? తప్పు పాడినా కరెక్ట్ చేయని చంద్రబోస్ అసలు షోలో ఎందుకు? లిరిక్స్ లో చెప్పలేక ఎందుకు ఇంకా క్రియేట్ చేసుకొని పాటను పాటగా ఫీల్ అవ్వని మీరు అసలు జడ్జిలేనా? జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. లెజెండరీ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 1996లో ప్రారంభించిన పాడుతా తీయగా ప్రోగ్రాం ఇప్పటికీ చాలా మందిని ఆకట్టుకుంటూనుంది. అందరూ కూడా ఆదరిస్తూనే ఉంటారు. సో ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది, మా మమ్మీ కావచ్చు, చాలా మంది మమ్మీలు వాటికి అతుక్కుపోతారనమాట. ఆ పాటలకి కానీ, వాళ్ళ ఆ జడ్జిలకి కానీ, వాళ్ళు చెప్పే ఆ ఇది కానీ కొంచెం ఫ్యామిలీ కూర్చొని చూడగలిగేలా ఉంటుంది. సో అది అందరిలో ఉండేదే, అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి కాంట్రవర్సీ లేని పాడుతా తీయగా ఆయన చనిపోయినా కూడా వాళ్ళ కొడుకు దాన్ని హోస్ట్ చేస్తూ వస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ రీసెంట్ గా జరిగిన సిల్వర్ జూబ్లీ చిన్న ఈవెంట్ లో ఒక సంఘటన జరిగింది. అది నిజంగా పాడుతా తీయగా ప్రోగ్రాం పైన ఒక మచ్చ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగర్ ప్రవస్తి ఆరాధ్య అనే ఒక ఆవిడ బయటకు వచ్చి ఇప్పుడు రోడ్డెక్కి మాట్లాడుతుంది. ఏమని? నాకు పాడుతా తీగ ప్రోగ్రాంలో అన్యాయం జరిగింది, టాలెంట్ ఉండి వెళ్తే సరిపోదు, అక్కడ గెస్టులు అందరూ కూడా ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో వాళ్ళు, వచ్చిన చీఫ్ గెస్టులు వాళ్ళందరూ తెలిసి ఉంటేనే కనుక మనం వెళ్ళాలి లోపలికి, లేదంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి భంగపాటు కావద్దు, తలదించుకొని బయటికి రావాల్సిన అవసరం మనకేం వచ్చింది, మనం కళాం తల్లిని నమ్ముకున్నాం, పాటమ్మ తల్లిని నమ్ముకున్నాం, మనకేం అవసరం అంటూ కూడా ఆవిడ చేసిన పోస్ట్ నిజంగా ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ఎందుకు ఈ మాట అన్నానంటే ఒకసారి ఆవిడ పోస్ట్ చెప్తాను మీకు. పాడుతా తీయగా ప్రోగ్రామ్ కి వెళ్ళాలనుకుంటున్న సింగర్స్ కి నా సలహా ఒక్కటే, ఏమైనా రికమెండేషన్స్ లేదా జడ్జీల నుంచి రెఫరెన్స్లు ఉంటే మాత్రమే షోలో పార్టిసిపేట్ చేయండి, లేదంటే అన్ని మూసుకొని ఇంట్లోనే ఉండండి. ఆ రెండూ లేకుండా వెళ్తే మీకు అన్యాయం, మానసిక వేదన తప్ప ఏమీ మిగలదు, మిగిలేది బూడిదే అంటూ కూడా ఆవిడ ఇన్స్టాలో స్టోరీ పెట్టింది. దానికి చాలా మంది రియాక్షన్, నీ పాట బాగోదు, నువ్వు పాట పాడితే అందరూ వెళ్ళిపోతారు, ఎవరికి వినాలని ఉండదు, చాలా మంది టీవీలు కట్ చేస్తారు నువ్వు పాట పాడుతుంటే అంటూ చాలా బ్యాడ్ కామెంట్స్ పెట్టారనమాట. సో నువ్వు వాస్తవం చెప్పాలంటే సింగర్ ప్రవస్తి చాలా బాగా పాడుద్ది అండ్ సూపర్ సింగర్ కూడా ఆవిడ టైటిల్ కొట్టింది, అంత బాగానే ఉంది, ఓకే. సూపర్ సింగర్ లో ఎప్పుడైతే ఆవిడ కప్పు కొట్టడం జరిగిందో దాని తర్వాత ఆవిడకి అనుకున్నంత ఫేమ్ రాలేదు. బేసిక్ కొన్ని తమిళనాట ప్రాజెక్టులు చేసింది, కొన్ని కేరళలో చేసింది, చాలా చోట్ల చేసింది, ఒక 5 చోట గెలుచుకుంది కొంచెం ఆ ఫేమ్. బట్ పాడుతా తీయగాకు వస్తే ఆవిడ ఫేమ్ డబల్ అవుతుంది అండ్ ఒక పొరపాటున గెలిస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఆవిడ ఫినాన్షియల్ స్టేటస్ గురించి ఇంతకు ముందు సూపర్ సింగర్లు చెప్పింది, అందరికి గుర్తుండే ఉంటుంది. సో కొంచెం మేము ఫినాన్షియల్ గా స్ట్రగుల్ అవుతున్నాము, సో దానికోసమే నేను ఈ వెడ్డింగ్ ఈవెంట్స్ లో సింగింగ్ కూడా చేస్తా ఉంటా అని చెప్పి ఆవిడ నిజాన్ని నిర్మోహమాటం చెప్పింది. ఎందుకంటే అది అందరూ హర్షించదగ్గ విషయం. ఎవరికైనా ఫ్యామిలీలో బోల్డ్ ఇబ్బందులు ఉంటాయి, సంసారం ఒక చంద్రంగం అనేవి ఊరినే అంటారు. సో ప్రతి దానికి కూడా డబ్బులు కావాల్సిందే కాబట్టి కష్టపడే కదా డబ్బులు సంపాదించేది, ఎవరినో మోసం చేసో లేకపోతే దొంగతనం చేసో దొంబిలు చేసో కాదు కదా. సో అందరూ దాన్ని చాలా పాజిటివ్ గా తీసుకున్నారు. కానీ ఈ విషయంలో కీరవాణి ఆవిడ్ని అన్న మాట నిజంగా జిగుప్సాకరం అని చెప్పాలి, చాలా దారుణంగా తిట్టాడు ఈ మాట విషయంలో. ఆరాధ్య వెడ్డింగ్ ఈవెంట్ లో పాట పాడినందుకు కీరవాణి గారు ఒక మాట అన్నారంట, అసలు నేను ఆ వెడ్డింగ్ ఈవెంట్ లో పాడే వాళ్ళని నేను సింగర్ లానే ట్రీట్ చేయను, వాళ్ళంతా స్క్రాప్, మా ఇంట్లో వెట్టి చాకిరి చేస్తావా అంటూ కూడా కొంచెం మనసు పగిలే మాటలు మాట్లాడారంట కీరవాణి గారు.
సో అసలు ఒక్కొక్కరు ఫస్ట్ కీరవాణి అని కాదు, ఆ జడ్జిలు అందరూ ఉన్నారు లైన్ లో. సో ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ యాక్చువల్ గా సిల్వర్ జూబ్లీ ఈవెంట్ చేస్తున్నారు. ఈ సిరీస్ లో ఈవిడ కొంచెం ఎమోషనల్ అయ్యారు. మొదటి నుంచి కూడా దాంట్లో చాలా రౌండ్స్ ఉంటాయి. పాడుతా తీయగాలో ప్రతి రౌండ్ కి ఆవిడకి జరిగిన అన్యాయం చెప్పుకొచ్చింది ఆవిడ. ఇప్పటికే ఆవిడ ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఆరాధ్య. సో సరిగమ రౌండ్ ఈవెంట్ లో ఆవిడ ఎలిమినేట్ అయింది. సో ఫస్ట్ జడ్జిల గురించి ఒక్కొక్కరి గురించి వద్దాము. సో మొదటిగా సింగర్ సునీత విషయం చూద్దాం. సింగర్ సునీత అంటే మనకి చాలా బాగా తెలుసు, మంచిగా పాటలు పాడుతుంది. తెలుగు ఆడపడుచు, తెలుపలేదు మనసు లాంటి గోదావరి మంచి మంచి సాంగ్స్ నిజంగా ఆవిడ పాడటం వల్ల హిట్ అయ్యాయి ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సాంగ్స్. సో అంత మంచి సింగర్ ఆవిడ, చాలా బాగుంటారు, మంచిగా మాట్లాడితే నీట్ గా ఉంటది, అంత ఆ జనాలు ఈజీగా ఓన్ చేసుకుంటారు ఆవిడని. సో ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడైతే ఈ ఎలిగేషన్ చేసిన ఆరాధ్య ఉందో, ఆ ఆరాధ్య పాడుతా తీయగా సెట్ లో జ్ఞాపికలో చేస్తారు కదా, జ్ఞాపిక స్టూడియోస్ లో, ఆ ఆరాధ్య సెట్ లో ఏం జరిగిందంటే, ఎప్పుడన్నా ఇప్పుడు వచ్చినప్పుడు మొహం చాలా ఇదిగా పెట్టుకుంటుందంట, మొహం తిప్పేసుకుంటుందంట, డిస్గస్టింగ్ గా పెడతారు. ఎందుకు పెడతారు ఏంటని చెప్పి ఆరాధ్య కొన్నిసార్లు అడిగే ప్రయత్నం చేసినా సరే ఈవిడ పెద్దగా మాట్లాడలేదు. సో తర్వాత ఒకరోజు ఏం జరిగింది, ఒకరోజు ఈవెంట్ స్టార్ట్ అయింది, ఆవిడ సాంగ్ పాడాలి ఆరాధ్య. ఆ టైంలో కీరవాణి గారు సింగర్ సునీత ఇద్దరు కూర్చొని ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. సో సింగర్ సునీత దగ్గర ఉన్న మైక్ ఆన్ లో ఉంది, అక్కడ పాడుతున్న ఆరాధ్య దగ్గర కూడా మైక్ ఆన్ లో ఉంది. ఈ టైంలో ఏం జరిగిందంటే, ఈవిడ అసలు ఈ పిల్లకి హై పిచ్ అసలు రాదు, చాలా చిరాగ్గా పాడుద్ది అని అన్నారన్నమాట, ఎక్కిస్తున్నారనమాట కీరవాణి గారికి. సో అంటే నెగిటివ్ ఆల్రెడీ చెయ్యాలి. సో తర్వాత ఎలా పాడినా ఇంకా ఫస్ట్ నెగిటివ్ వైపు మైండ్ లో ఉందంటే మనకు కనపడేది మొత్తం నెగిటివ్ గానే కనిపిస్తుంది కాబట్టి, సో కీరవాణి గారికి ఎక్కించారనమాట. ఎక్కించే క్రమంలో ఇక ఆయన కూడా ఊం కొట్టారు, అంత బాగానే ఉంది. ఈ విషయం ఈ అమ్మాయి వింది, ఆరాధ్య వినగానే, ఏంటి నా మీద ఎందుకు జరుగుతుంది, చాలా మంది నన్ను అడుగుతున్నారు, సింగర్ సునీత గారికి నీకు ఎందుకు పడదని చెప్పి అడుగుతున్నారు చాలా మంది, నా ఫ్యాన్స్ కానీ మా ఇంట్లో వాళ్ళు కానీ. అంటే లేదు అంతా కాదులే, ఏం కాదని చెప్పి కొట్టుపడేశారు. సో ఈ విషయంలో సింగర్ సునీతకి ఆరాధ్య మీద గ్రడ్జ్ ఉందని ఈవిడికి ఇంకా క్లారిటీ వచ్చేసింది. అండ్ సెకండ్ ఎవరంటే చంద్రబోస్ గారు. ఈయన మంచి లిరిసిస్ట్, నిజంగా మొన్న త్రిబుల్ ఆర్ సినిమాకి కూడా ఆస్కార్ అందుకున్న వ్యక్తి, అవును కదా. సో అందరికి తెలిసింది, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక లిరిసిస్ట్ చేయాల్సిన పనిని మర్చిపోయారంటూ కూడా ఆరాధ్య సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఎందుకు ఆరాధ్య ఆ మాట ఉంది అంటే, ఒకసారి ఒక పాట పాడుతుంటే అంతారామమయం పాట పాడేటప్పుడు ఒకసారి మీరు ఆ లిరిక్స్ చాలా తప్పు చెప్పారమ్మా అని చెప్పి ఆయన డైరెక్ట్ గా అన్నారు. సో ఆ టైంలో ఇంకా ఆవిడ కూడా తీసుకుంది, ఓకే నేను అంటే ఎవరైనా ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు నాదే రైట్ అని నేను వాదించుకోవడం కరెక్ట్ కాదు కదా. సో ఆ పాయింట్ లో ఆరాధ్య ఏం చేసింది, ఓకే డన్ అండి నేను మార్చుకుంటానని చెప్పింది. కానీ తిన్న తర్వాత పాడిన మిగతా వాళ్ళు ఇద్దరు ముగ్గురు పాడితే వాళ్ళు పాడిన ఈవెంట్ నోటీస్ చేయగలిగింది, కానీ చంద్రబోస్ గారు మాత్రం చూస్తూ ఉండిపోయారు. కనీసం అది కరెక్ట్ కాదు అని ఆయన చెప్పలేకపోయాడు అనమాట. సో ఒక రకమైన చంద్రబోస్ గారిది ఈ రకమైన మిస్టేక్. అండ్ కీరవాణి గారి ఇష్యూ ఏంటంటే, ఇది చాలా హట్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే స్టేజ్ సింగరింగ్ చేసిన ఆరాధ్యని ఆయన ఒక చీడ పురుగులాగా చూశాడు కీరవాణి. ఒక రకంగా పాడుతా తీయగాలో ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు వాళ్ళు ఎవరైతే హోస్ట్ చేస్తున్నారో ఆ ఈవెంట్ హోస్ట్ చేసే వాళ్ళు ఇస్తారు. థర్డ్ ప్రైజ్ ₹1,00,000 ఇస్తారన్నమాట. ఏది కీరవాణి గారు పర్సనల్ గా. నిజంగా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే పాటమ్మ తల్లికి ఆయన ఇచ్చే ప్రోత్సాహం, ఆయన చేసే కృషి నిజంగా గర్వించదగ్గ విషయం ఒక రకంగా. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళని కొంచెం పైకి లేపుతున్నారు కాబట్టి. ఫోర్త్ వచ్చిన వాళ్ళకి ఏం చెప్పారంట, థర్డ్ వచ్చిన వాళ్ళకేమో ₹1,00,000 ప్రైజ్ అని చెప్పారంట. ఫోర్త్ వచ్చిన వాళ్ళకేమో ఒక మూవీలో ఆఫర్ ఇస్తా అని చెప్పారంట. ఫిఫ్త్ ప్రైజ్ ఏంటంటే వెట్టి చాకరీ గ్రూప్. ఏంటి వెట్టి చాకరీ గ్రూప్ అనుకుంటున్నారా? సో కీరవాణి గారి దగ్గరికి ఆయన పెద్ద సంగీత విద్వాంసుడు, బోల్డ్ మంది వస్తూ ఉంటారు. చాలా మందికి డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ హీరోలు హీరోయిన్లు అని ఆల్రెడీ వస్తూ ఉంటారు, పెద్ద మనిషి కాబట్టి. ఇటు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వస్తూ ఉంటారు, స్టార్ట్అప్ లోన్ కూడా వస్తూ ఉంటారు. ఈ వెట్టి చాకరీ అనే గ్రూప్ ఉందంట. అదేంటంటే ఫిఫ్త్ ప్రైజ్ సంబంధించింది అనమాట. ఇది పాడుతో తీగ కాన్సెప్ట్ లో ఫిఫ్త్ ప్రైజ్ గురించి మాట్లాడుతున్నాను. దీంట్లో ఏంటంటే ఆయన దగ్గర చాలా మంది సింగర్లు ఎవరైతే అవకాశాల కోసం వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళ ఇంటికి వచ్చంట వెట్టి చాకరీ చేసి వెళ్ళిపోతారంట. వెళ్ళిపోయి ఆయన సహాయపడి నేను మీకు బానిసని అన్నట్టుగా ఆయన పోర్ట్రే చేసుకుంటున్నాడు అనమాట. వాళ్ళ గ్రూప్ లో నేను యాడ్ చేస్తా, ఏదో ఒక రోజు అంత బాగుంది పర్వాలేదు నువ్వు మంచిగానే పాడతావు అన్నప్పుడు నేను నీకు ఏదో ఒక అవకాశం ఇస్తా అని చెప్పారంట. నిజంగా అసలు కీరవాణి గారు అంత పెద్ద మనిషి అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడటం నిజంగా చాలా దారుణం అని చెప్పాలి. ఎందుకంటే ఒక సింగర్ అంటే
ఎవరిదైనా కళే కదా, సింగర్ అయినా, డాన్సర్ అయినా, లేకపోతే డైరెక్టర్ అయినా, హీరో అయినా, హీరోయిన్ అయినా, ఎవరిదైనా కళే. ఆ కళ అన్ని కళలు కలిస్తేనే కదా సినిమా. సో ఇప్పటికీ పాటలు నిజంగా చాలా హీల్ ఇస్తాయి బాడీకి. పొద్దున్న లేచి నువ్వు ఒక పాట విన్నావు అంటే, బండి మీద వస్తూ లేకపోతే కార్లో వస్తూ ఆఫీస్కి, ఆ పాట నీకు ఈవినింగ్ వరకు ఉంటుంది. నువ్వు సాడ్ సాంగ్ విను, నీ మైండ్ మొత్తం సాడ్గా ఉంటుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాటకి అంత అంత పవర్ ఉంది నిజంగా. ఇంకోటి ఏంటంటే, కీరవాణి గారి విషయంలో మిస్టేక్ ఏంటంటే, ఈయన పాట పాడితే చాలంట, ఈయన పాట పాడితే మార్క్స్ ఇచ్చేస్తారంట. సో ఆ రోజున అంతరామయం సాంగ్ పాడిన తర్వాత ఆరాధ్య తర్వాత వచ్చిన తర్వాత ఎవరో ఒక నెక్స్ట్ కంటెస్టెంట్ కీరవాణి గారు రాసిన పాట పాడారు, ఆయన మ్యూజిక్ ఇచ్చిన పాట ఏదో పాడారు, ఆయనకి ఇష్టమైన పాట. వెంటనే ఆ పాట అయిపోగానే వెళ్ళి స్టేజ్ మీదకి వెళ్ళి ఈయన కూడా యాడ్ అయ్యి ఆ పాటకి పల్లవి యాడ్ చేసి ఈయన కూడా పాడి చాలా బాగుందంటూ వచ్చి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారట. సో ఇలాంటి ఒక దుష్ట సంస్కృతి అని కూడా నేను అన్నాను. అది దానికి కారణం ఏంటంటే, వీళ్ళు ముగ్గురు హోస్ట్లు అయి ఉండి ఒక రకంగా ఇంత దారుణంగా ప్రవర్తించడం నిజంగా బాధాకరం, దారుణం, దాష్టికం అని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆ అమ్మాయి ఆరాధ్య పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పట్లేదు నేను. ఆ అమ్మాయి వీడియో తీసినప్పుడు ఒక మాట ఉంది, అది ఏముందంటే, దాంట్లో నా కెరియర్ పోయినా సరే నేను ఇంకా ఆబ్వియస్లీ నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నానంటే నా కెరీర్ పోతుంది, అందరూ తెలిసిన విషయమే. నా కెరీర్ పోయినా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, నేను నా పని నేను చేసుకుంటా, ఏదో ఒకటి ఉంది చేసుకుంటాను, నా కాళ్ళ మీద నేను నిలబడగలను ఎలా అయినా సరే. కానీ రేపొద్దున ఎంట్రీ ఇచ్చే ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఇబ్బంది పడకూడదు. కళను నమ్ముకొని వచ్చి అక్కడికి వాళ్ళ ఏమంటారు వాళ్ళ దానికి మేము ఇదవ్వాల్సిన అవసరం లేదు కదా. సో అని ఆ అమ్మాయి ఒక మెసేజ్ ని సభ్య సమాజానికి అందజేసింది. ఇంతమంది జడ్జిలు వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద డాన్ బాస్కోలు కదా, ఇంతమంది కించపరిచిన ఆరాధ్యని చాలా మంది మళ్ళీ గౌరవించారు. ఎస్పీబీ పొగిడారు, ఇంకా తమన్ పొగిడాడు, ఇంకా శ్వేత మోహన్ గారు పొగిడింది. సో ఇలాంటి వాళ్ళందరూ చాలా మంది పొగిడారు. అంటే లో పిచ్ లో ఉన్నా సరే మేనేజ్ చేసుకుంటూ బాగానే పడతామమ్మా, ఓకే కీప్ ఇట్ అప్, నీలో ఆ జీల్ ఉంది అని చెప్పి పొగిడారు. వాస్తవానికి ఒక రకంగా ప్రవస్తి ఆరాధ్య అనే అమ్మాయి సింగర్ గా తీసేసే అమ్మాయి అయితే అసలు కాదు. ఇంకొకటి ఏదో పగ సాధిద్దామనో లేకపోతే వాళ్ళను ఎలిమినేట్ చేశారు కాబట్టి రివెంజ్ పాలిటిక్స్ చేద్దామని అయితే ఇవాళ చెప్పేది కాదు. సో ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ ఏంటంటే, పాడుతా తీగ సరిగమ రౌండ్ అయిపోయిన తర్వాత ఎలిమినేషన్ రౌండ్ ఉంది. ఆ ఎలిమినేషన్ రౌండ్ లో ఎప్పుడైతే ఆరాధ్య ప్రవస్తి ఎలిమినేట్ అయిందో అప్పుడు వాళ్ళ మమ్మీ వచ్చారట. వాళ్ళ మమ్మీ వచ్చి స్టేజ్ దగ్గరికి, అదేంటమ్మా అట్లా చేస్తారు, మా పిల్ల బాగా పాడింది కదా, ఏ తల్లిదండ్రులకైనా ఉంటది కదా, అక్కడ దాకా వెళ్ళిందంటే చాలా గొప్ప, మరి ఆ స్టేజ్ పైన ఫస్టో సెకండో ఏదో ఒకటి ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో ఈ అమ్మాయి బాగా పడింది కాబట్టి ఎవరికైనా కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మమ్మీ కూడా వచ్చి అంత బాగా పడితే ఎలా ఎలిమినేట్ చేస్తారమ్మా అంటే, సింగర్ సునీత అంటదంట, నీకు దండం పెడతా దయచేయండి అంటదంట. అసలు నిజంగా అందం ఉంటే సరిపోద్దా? మాట్లాడే మాట ఆఫ్ ద రికార్డ్ ఏం జరిగినా సరే ఎవరికి తెలుసు, ఎవరు పట్టించుకోరు, అంత చిన్న చూపు చూడాల్సిన అవసరం వచ్చింది. ఆవిడ కూడా ఒక సాటి ఆడదే కదా, నీకు అమ్మ ఉంటుంది, అక్కడ ఉంటుంది, చెల్లి ఉంటుంది, దండం పెడుతున్నా వెళ్ళిపో, దయచేయి అని ఇట్లా అంటే దానికి అర్థం ఏంటి? అసలు ఎంత ఇదిగా ఉంటది. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వాళ్ళకి నిజంగా సరే. ఇక్కడ 2 పాయింట్లు ఉంటాయి. వాళ్ళు హోస్టల్గా ఉన్నోళ్ళు విన్నర్ని డిసైడ్ చేశారా, లేకపోతే ఈవెంట్ చేసిన వాళ్ళు డిసైడ్ చేశారా? సో అదంతా చాలా పెద్ద కాంట్రవర్సీ, నేను దాంట్లోకి వెళ్ళట్లేదు. కేవలం ఆరాధ్య చేసిన ఎలిగేషన్స్ మీదే మాట్లాడుతున్నా. సో మళ్ళీ వాళ్ళకి ఇచ్చారంటే, ఇప్పుడు ఎవరైతే పాడుతా తీగ ఫస్ట్ సెకండ్ ప్రైజ్ విన్నర్స్ ఎవరైతున్నా వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి నేను అలాంటి కామెంట్స్ చేయను. ఆరాధ్య గురించే మాట్లాడుతున్నా. ఆరాధ్య తన కెరీర్ పోయినా పర్లేదు, నాకు ఇబ్బంది కలిగింది, రేపొద్దున మీరు కొత్తగా వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇబ్బంది పడకండి అంటూ కూడా ఆవిడ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడింది. సో వాస్తవానికి చివరి వరకు వీడియో చూసిన వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి, ఆవిడకి బాధ ఉంది, ఎవరో నమ్మరు అనుకుంటే అమ్మాయి వీడియో చేసింది ఆరాధ్య. ఎందుకంటే ఎలిమినేషన్ అయింది కాబట్టి ఒక రకమైన బాధ ఎవరికైనా ఉంటుంది. కానీ జరిగిన వాటిని చెప్పడంలో తప్పేంటి? జరిగింది కదా, ఇవైతే జరిగినాయి, ఆ అమ్మాయి దగ్గర ప్రూఫ్స్ కూడా ఉన్నాయని చెప్పింది.
సరే ఇప్పుడు సునీత గారు ఎవరైతే కీరవాణి గారికి ఒక మాట చెప్తుంది, ఈ అమ్మాయికి పాటలు పాడటం రాదు, హై పిచ్ లో పాడలేదు, మేనేజ్ చేస్తుంది అని అన్నది ఆ అమ్మాయి విన్నది కదా. ఆ అమ్మాయి అంత బాధపడింది. అండ్ ఆ రోజున పాటతో తీగ విన్నర్ అనౌన్స్ చేసే టైంలో కూడా వాళ్ళ మమ్మీ వస్తే దండం పెట్టి పంపించేస్తుందండి. అప్పుడు కూడా ఆ కెమెరామ్యాన్ లో సెగ్మెంట్ లో ఎవరో ఉంటారు కదా, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ లో ఉంటారు కదా, వాళ్ళు చూసుకోవాలి, డైరెక్టర్ గాని చూస్తారు కదా. సో నేనేమంటానంటే ఎవరైనా సరే ఇప్పుడు మనం అంత స్టేజ్ కి వచ్చామంటే దానికి ఎంతో కృషి చేసి ఉంటారు. సరే ఎవరి లోకల్ సపోర్ట్ లేకుండా ఎవరు పైకి రావడం అనేది కష్టం. సొసైటీతో వచ్చామని చెప్పుకున్న వాళ్ళు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రోజు వాళ్ళకి ఎక్కడో చోట బ్యాక్ బోన్ లాగా నుంచోని బట్టే వాళ్ళు నిల్చున్నారు అందరూ. సో వాళ్ళు ఆ పరిస్థితులు మర్చిపోయి ఇవాళ కొత్తగా వచ్చే వాళ్ళని ఇబ్బంది పెడతాము, టార్గెట్ చేసి ఇలాంటి పనులు చేద్దామంటే నిజంగా కరెక్ట్ కాదు. సో సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన కామెంట్స్ పై వీళ్ళ ముగ్గురు పర్టికులర్ గా జడ్జిల మీద చేసిన కామెంట్స్ గురించి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు చేసే ప్రతి ఒక్క కామెంట్ నాకు ఒక డైమండ్ తో సమానం. సో చూస్తూనే ఉండండి మహానగర్.